కార్తీక మాసంలో వచ్చే గోపాష్టమి లేదా గోష్ఠాష్టమి సందర్భంగా ప్రత్యేకమైన విధి విధానాలతో సకల దేవతా స్వరూపమైన గోమాతను అర్చన చేయటం ద్వారా, గోమాతకు సంబంధించినటువంటి మంత్రజపం చేయటం ద్వారా సమస్త శుభాలు చేకూరతాయి. అలాగే ఈరోజు తిరుమల క్షేత్రంలో శ్రీవారికి పుష్పయాగం నిర్వహిస్తారు. ఈ సందర్భంగా దగ్గరలో ఉన్నటువంటి వెంకటేశ్వర స్వామి ఆలయానికి వెళ్ళి దర్శనం చేసుకోవటం, వెంకటేశ్వర స్వామి ఆలయ ప్రాంగణంలో దీపాలు వెలిగించటం, ఓం నమో వెంకటేశాయ, ఓం గోవిందాయ నమః మంత్రాలు స్మరించుకోవటం ద్వారా వెంకటేశ్వరుడి సంపూర్ణమైన అనుగ్రహం కలుగుతుంది. ప్రధానంగా ఆవులన్నీ కట్టివేయబడినటువంటి ప్రదేశాన్ని గోష్టము అనే పేరుతో పిలుస్తారు. గోష్ఠానికి వెళ్ళి ఈరోజు గోవులను పూజించాలి కాబట్టి దీన్ని గోష్ఠాష్టమి అనే పేరుతో పిలుస్తారు. అంటే గోశాలకు వెళ్ళాలి. గోశాలకు వెళ్ళి గోవు తోకకు పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టి గోమాతకి ఏదైనా ఆహారం తినిపించి గోమాత చుట్టూ ప్రదక్షిణలు చేయాలి. అలాగే ఒక రాగి పాత్రలో నీళ్లు తీసుకొని ఆ నీళ్లలో కొన్ని పుష్పాలు, అక్షింతలు, చందనము వేసి ఆ నీళ్లతో గోమాత దగ్గర అర్ఘ్యాన్ని విడిచిపెట్టాలి. గోష్ఠాష్టమి సందర్భంగా ఇలా గోశాలలో గోవును పూజించినట్లయితే సమస్త శుభాలు చేకూరతాయి. మనకి గోమాతకు సంబంధించి ఒక శ్లోకం కూడా చెప్పారు. లక్ష్మీర్యా లోకపాలానాం ధేనురూపేణ సంస్థిత ఘృతం వహతి యజ్ఞార్థే మమ పాపం వ్యపోహతు అగ్రతస్సంతు మే గావో గావో మే సంతు పృష్ఠతః గావో మే హృదయే సంతు గవాం మధ్యే వసామ్యహం అంటూ గోమాతకు సంబంధించిన ఒక శ్లోకం చెప్పారు. ఈ శ్లోకంలో ఉన్న అర్థం ఏంటంటే లక్ష్మీర్యా లోకపాలానాం ధేనురూపేణ సంస్థిత, సమస్త లోకపాలకులను సైతం అనుగ్రహించే లక్ష్మి గోవు రూపంలో ఉంటుంది. ఘృతం వహతి యజ్ఞార్థే మమ పాపం వ్యపోహతు, మనం జన్మ జన్మాంతరాల్లో ఎన్ని పాపాలు చేసినా సరే ఆ పాపాలన్నీ పోగొట్టుకోవటానికి గోఘృతము విశేషంగా సహకరిస్తుంది. గోఘృతం అంటే ఆవు నెయ్యి. ఆవు నెయ్యి యజ్ఞయాగాదులకి అక్కడ నిమిత్తమై మనం ఇచ్చినట్లయితే జన్మ జన్మాంతరాల్లో చేసిన పాపాలన్నీ తొలగిపోతాయి. అగ్రతస్సంతు మే గావో గావో మే సంతు పృష్ఠతః అంటే నా ముందు భాగంలో గోవులున్నాయి, నా వెనక భాగంలో గోవులున్నాయి. గావోమే హృదయే సంతు గవాం మధ్యే వసామ్యహం, నేను ఎప్పుడూ కూడా గోవుల చుట్టూ గోవు మధ్యలోనే నివసిస్తాను అని చెప్పడమే ఈ శ్లోకంలో ఉన్న అంతరార్థం. కాబట్టి ఈ శ్లోకాన్ని స్మరించుకుంటూ గోష్టము అంటే గోశాలలో ప్రదక్షిణలు చేస్తే అద్భుత ఫలితాలు గోష్ఠాష్టమి సందర్భంగా పొందవచ్చు. అయితే ఈ శ్లోకం మొత్తం చదువుకోలేని వాళ్ళు దానికి ప్రత్యామ్నాయంగా ఓం సురభ్యై నమః ఈ సులభమైనటువంటి మంత్రాన్ని చదువుకుంటూ గోశాలలో గోమాత చుట్టూ ప్రదక్షిణలు చేయండి. గో ప్రదక్షిణ భూ ప్రదక్షిణతో సమానం. గోవుకు ప్రదక్షిణలు చేస్తే సమస్త భూమండలానికి ప్రదక్షిణలు చేసిన ఫలితం కలుగుతుంది. అంతటి శక్తి గోమాతకు ఉంది. ముక్కోటి దేవతలు గోవులో ఉంటారు కాబట్టి గోష్ఠాష్టమి సందర్భంగా చేసే గో పూజ, గో సేవనం, గోవుకు ఆహారం తినిపించటం అద్భుతమైన శుభ ఫలితాలను కలిగింపజేస్తాయి. అలాగే కార్తీక మాసంలో వచ్చే గోష్ఠాష్టమి సందర్భంగా గోవు ప్రతిమ దానం ఇచ్చినా కూడా విశేషమైన శుభ ఫలితాలు కలుగుతాయి. యథాశక్తి బంగారము, వెండి ఇలా దానం ఇచ్చుకోలేని వాళ్ళు ఇత్తడి, ఏదైనా పంచలోహాలు దీంతో చేసిన గోవు బొమ్మ అయినా సరే దానం ఇచ్చుకున్నట్లయితే సమస్త శుభాలు చేకూరతాయి. తిరుమల శ్రీవారి పుష్పయాగము గోష్ఠాష్టమి ఈ సందర్భంగా వెంకటేశ్వర స్వామికి సంబంధించిన ఓం నమో వెంకటేశాయ, ఓం గోవిందాయ నమః స్మరించుకోండి. అలాగే ఓం సురభ్యై నమః దీపారాధన చేశాక ఈ గో సంబంధమైనటువంటి మంత్రాన్ని 108 సార్లు లేదా 54 సార్లు లేదా కనీసం 21 సార్లు స్మరించుకున్నట్లయితే సకల దేవతా స్వరూపమైన గోమాత అనుగ్రహానికి ప్రతి ఒక్కరూ సులభంగా పాత్రలు కావచ్చు. స్వస్తి.